ఎంతలో ఇంత మార్పు వచ్చేసింది. బీఆర్ఎస్ హయాంలో అద్దంలా మెరిసిపోయిన నల్లగొండ మున్సిపాలిటీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కంపు కొడుతోంది. డ్రైనేజీ సమస్యలు, చెత్తా చెదారంతో కాలనీలు మురికి కూపాన్ని తలపిస్తున్నాయి. పేరుకు పాలకవర్గం ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేడు. మంత్రి కోమటిరెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న చందంగా సమస్యలకు నిలయంగా మారింది నల్లగొండ పట్టణం. సాక్షాత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలోనే పరిస్థితి ఆగమాగంగా ఉంది. నల్గొండ పట్టణం సమస్యలకు కేరఫ్గా మారింది. ఒకప్పుడు స్వేచ్ఛ సర్వేక్షణ అవార్డు అందుకున్న నల్గొండ మున్సిపాలిటీ నేడు ఆలనాపాలనా లేక సమస్యలకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా రోడ్లపై పారుతున్న మురికి నీరు, డ్రైనేజీ సమస్యలే కనిపిస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నేతలంతా అఖిలపక్షంగా ఏర్పడి తమ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలపై కాలనీవాసులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. నల్గొండ ప్రజల గోసను పట్టించుకునే వారే కరువయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సమస్యలను ఆయన లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల్లో ఎక్కడికక్కడ చెత్తను తరలించలేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. శివారు కాలనీల్లో అయితే పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. పాలక వర్గం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏమన్నా అంటే నిధుల్లేవంటూ తప్పించుకుంటున్నారు. దీంతో వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కంప చెట్లు పెరిగిపోయాయి. పందుల స్వెర విహారం చేస్తున్నా కట్టడి చేసే పరిస్థితి లేదు. పార్కులు కంప చెట్లతో నిండిపోయినా పట్టించుకునే నాదుడి లేడు. బీఆర్ఎస్ పాలనలో నల్గొండ పట్టణం మెరిసిపోయింది. కానీ ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి దుర్గంధం వెదజల్లే దుస్థితి దాపురించింది. చివరకు ట్రాక్టర్లకు, ఆటోలకు డీజిల్ డబ్బులు లేక చెత్త తరలింపు కోసం వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. రోడ్లు ఊడ్చే మిషన్ ఉన్నా అది చెడిపోయి మూలకు పడింది. ఇన్ని సమస్యలతో నల్గొండ మున్సిపాలిటీ మురికి కూపంగా మారిందని వాపోతున్నారు ప్రజలు. గతంలో కాంగ్రెస్ 4 దఫాలుగా పరిపాలన చేసింది. అయినప్పటికీ డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వెంకటరెడ్డి గారు. దయచేసి మీరు పట్టణంపై దృష్టి సారించి, శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. వర్షం వస్తే నడవలేని పరిస్థితి, సీసీ రోడ్లు లేవు. కనీసము ప్రథమంగా మురం పోసి ఆ కాలనీవాసులకు ఊరట కల్పించవలసిందిగా. తదుపరి వాటర్ పైప్ లేదు శివారు ప్రాంతాల్లో. ఎన్జిఓస్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేయాలి. డెవలప్మెంట్ చేయవలసిందిగా మంత్రి గారికి, అధికారులకు అందరికీ విన్నవిస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో 48 వార్డులుండగా దాదాపు 300 పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 30 మంది కార్మికులను అధికార పార్టీ నేతలు తమ సొంత ఇంటి పనులకు వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి ఇంటితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కొంతమంది వార్డు కౌన్సిలర్లు ఇళ్లలో పారిశుద్ధ్య సిబ్బందిని వాడుకుంటున్నారట. దీంతో ఇక మిగిలిన 270 మందే విధుల్లో ఉన్నారు. వారిలో సగం మంది రాత్రిపూట, మరో సగం మంది పగటి వేళల్లో పనిచేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేక పనులు జరగడం లేదని అధికారుల మాట. పారిశుద్ధ్య సిబ్బందికి తోడు అవుట్ సోర్సింగ్ కింద 60 మంది పనిచేస్తున్నారు. 6 నెలలుగా వారికి జీతాలు రావటం లేదట. అసలే అరాకొర జీతం అంటే 6 నెలలుగా జీతాలు రాకపోతే సిబ్బంది ఎలా పనిచేస్తారో ఈ ప్రభుత్వానికే తెలియాలి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వం, గత మాజీ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి గారు కేసీఆర్ గారి ద్వారా నిధులు శాంక్షన్ చేసేసి ప్రపోజల్ చేసిన వాటిని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సంబంధించిన మండలి దాని అన్నింటిని కూడా పక్కదోవ పట్టించేసి నిధులను మళ్ళించి నాణ్యత లేకుండా ఈరోజు పనులు చేస్తూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు కలెక్టరేట్ కాడ కలెక్టర్ గారిని వార్డు ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి కడవడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి ఇలాకాలో పారిశుద్ధ్యం పడకేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నల్గొండలోని సమస్యలను పరిష్కరించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.